లాస్ట్ చెప్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఇక్కడ కూడి చేరినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచినటువంటి సంవత్సరంలో 2022వ సంవత్సరంలో నేను ఒక్కరోజు గిట్ట మందిరానికి ఆబ్సెంట్ కాకుండా వచ్చాను. దేవుడు తోడే ఉండి అన్ని విషయాలలో నాకు కావలసినటువంటి రీతిగా డ్యూటీ విషయంలో కూడా సహకారంగా ఉండి నమ్మకంగా నేను మందిరానికి వచ్చాను 2022వ సంవత్సరంలో. అలాగే 2023వ సంవత్సరంలో కూడా ఒక్కరోజు గిట్ట నేను ఆబ్సెంట్ కాలే. ఇప్పటి వరకు గిట్ట నేను చర్చికి ఆబ్సెంట్ కాలే. ఈ 2023వ సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం, భయపడకుము, నేను నీకు తోడై ఉంటాను, దిగులు చెందకు, నేను నిన్ను విడిపించేదను. ఆయన విడిపించేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు. కాబట్టి ఎన్నో విషయాల్లో నన్ను బలపరిచాడు. ఎన్నో విషయాల్లో నేను దిగులు చెందినటువంటి సందర్భాలలో ఆయన నాకు తోడై ఉన్నాడు. ఎలాంటి సమయాలలో అంటే కొన్ని సమయాలలో మనిషికి ఒక రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. జీవితం మీద విరక్తి పుట్టేటువంటి సందర్భాలు గిట్ట వస్తాయి. అలాంటి సందర్భాలలో వాక్యం ఎన్నోసార్లు నా మదిలోనికి వచ్చేది. అప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు ఏదైనా ఇవ్వగలడు, ఆయన మాత్రమే మన పక్షంగా నిలబడగలడు అనేటువంటి నమ్మకం నాకు ఉంటుంది. ఎందుకంటే నా పక్కన ఉన్నటువంటి బ్రదర్ నేను ప్రాణ స్నేహితులు ఉంది. ఎందుకంటే మేమిద్దరం సేమ్ టు సేమ్. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, సేమ్ మా తల్లిదండ్రులు చనిపోయారు, మా తమ్ముడు చనిపోయారు, వాళ్ళ అన్నలు చనిపోయారు. మీ జీవితంలో ఒంటరితనం అంటే ఏంది అనేటువంటిది మేము తెలుసుకున్నాం. మేము ఒక స్థానంలో ఉండాలి, మమ్మల్ని గిట్ట అందరూ గౌరవించాలి అనేటువంటి రీతిగా సమాజంలో బ్రతకటానికి మేము ఎన్నోసార్లు ఆలోచించాం. దేవుడు మమ్మల్ని బలపరుస్తూ వచ్చాడు. అలాంటి సమయంలో ఒక్కొక్కరు మాకు విలువయ్యటం మొదలుపెట్టారు. అది ఎవరి కారణంగా అంటే దేవుని కారణంగానే. ఆ మాట ఎన్నోసార్లు చదివాను, నేను నీకు తోడై ఉంటాను అంటే ఏ విషయంలో తోడై ఉంటాడు? అన్ని విషయాల్లో, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నేను నీకు తోడై ఉంటాను. ఎంతోమంది అగౌరవంగా మాట్లాడేది, చీపుగా మాట్లాడేటువంటి వారు, అసలు లెక్క చేసేటువంటి వాళ్ళే కాదు. ఈరోజు మీ ముందులో నిలబడటానికి ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చి అనేకులకు, చిత్తలూరు శ్రీనివాసులు అంటే వాడు మాట అంటే కరెక్ట్గా ఉంటాడు, మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు. ఈ రోజుల్లో మాట మీద నిలబడటం అంటే చాలా కష్టమైన పని. మాట అంటే నమ్మకంగా చేయాలి. నాకు తెలిసి నాకు ఇప్పుడు భయం ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈ 11 నెలల్లో నేను దశమ భాగం ఎప్పుడు గట్రా వెయిట్ చేయాలి. నేను ఇప్పుడు భయం ఎందుకు కలిగిందంటే, ఈ నెల నేను దశమ భాగం వేయలే. అది పాస్టర్ గారికి తెలుసు, నాకు తెలుసు, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. కానీ దేవుడు, నేను దశమ భాగం వేయలేనందుకు ఆయన నన్ను ఏమన్నా దూరం పెట్టేటువంటి దేవుడు కాదు. తప్పు ఒప్పుకోవటం చాలా గొప్ప ధన్యత. ఆ తప్పు నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అంటే లెక్కగా ఉంటుంది, ఏ లెక్క అయినా దేవుని లెక్క మాత్రం పూరించాలి, దాన్ని దాచిపెట్టుకోకూడదు ఎప్పుడైనా. నేను ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా ఉండటానికి గల కారణం ఏంటంటే నమ్మకంగా ఉండటమే. నమ్మకంగా ఉండేవారికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నీకు దీవెనలు మెండు నా కుమారుడు అని చెప్పాడు. ఎప్పుడైనా సరే ఎన్నోసార్లు ఆలోచించేవాడిని, ఏమని, మనం ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా నడిపించాలి అనేటువంటి విషయంలో. అసలు ఈరోజు ఆ ఉదయం వాక్యం చెప్పేటప్పుడు ఆ తల్లిగారు చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్తుంటే నా భార్య నాకు గుర్తొచ్చింది. ఒకప్పుడు నా భార్య ఇలా ఉండే కదా,
అసలు దేవుడే కనుక నాకు తోడై కనుక ఉండకపోతే ఈ విధంగా ఉండేటువంటిది కాదు కదా అని నేను చాలా లోపల అనుకున్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో నేను భరించిన. ఎందుకంటే ఒక్కతే కుమార్తె ఉన్నప్పుడు ఆమె ఎంత గారాభంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఆడ దెబ్బలంటే తెలవకపోయేది. మన దగ్గరకు వచ్చినాక అన్నీ సాఫ్ చేయడం జరిగింది. అలా సాఫ్ చేయబట్టే దేవుని మాటలలో గిట్ట ఒకటి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, శోధించిన మీదట మీరు సువర్ణంగా మారుతారు. బంగారం వేడి చేస్తేనే ఒక అందమైన రూపానికి తీసుకురాగలము. అంటే ఆ వేడి చేయండి అలా మలగదు ఏ వస్తువైనా. నా భార్య గిట్ట ఆ విధంగానే ఫస్ట్ నేను ఏ విధంగా చేశానో అది నాకు తెలుసు. దేవుడు నాకు తోడే ఉండబట్టి ఈరోజు మీ అందరి మధ్యలో ఇంత క్రమశిక్షణగా ఉండి మంచిగా మాట్లాడటం, ఈ సాక్ష్యం చెప్పటం, ఇంత ధైర్యంగా ఉండటం, దేవుని గురించి చెప్పటం చాలా సంతోషంగా అనిపించింది నాకు గిట్ట. ఒకప్పుడు నా కుటుంబం ఏమైపోద్దాం అనుకున్నా. ఇందాక ఒక మాట అన్నప్పుడు మీరు ఎక్కడికో ఆలోచించవచ్చు. రాజన్నకే తెలుసు, మాకే తెలుసు నేను చేసిన తప్పు అన్నదిగా. ఆ తప్పు మా కుటుంబాన్ని గురించి కాదు, వేరే వాళ్ళ కుటుంబాన్ని గురించి మేము బాధపడేటువంటి సందర్భం. పోలీస్ స్టేషన్ దాకా గిట్ట వెళ్ళాల్సి వచ్చింది. ఆ విధంగా తప్పుకోవాల్సి వచ్చింది. అంటే అది చేసిన మన శారీరకంగా చేసింది కాదు, లేకపోతే మన ఆలోచన పరంగా చేసింది కాదు, కానీ జస్ట్ ఒక ఫోన్ ఇవ్వటం వల్ల జరిగినటువంటి పొరపాటు. వేరే వాళ్ళ వ్యక్తులకి మా ఫోన్ ఇవ్వటం చేసినటువంటి తప్పు. ఆ ఒక్క విషయాన్ని బట్టి చాలా బాధపడ్డది. నాకు మంచి చాలా తెలుసు, కోపం గిట్ట తెలుసు. ఎందుకంటే మన దేవుడు కోపించుచునే ప్రేమను చూపేటువంటి దేవుడు, వాత్సల్యాన్ని చూపించేటువంటి దేవుడు. భర్త అంటే భరించేవాడు, భార్యని ఏలేవాడు. ఆమెకు తేవాల్సినటువంటి అన్ని తీసుకురావాలి. మొగోడనగానే సరిపోదు, ఆయన ఉండాల్సినటువంటి విధానాలు గిట్ట సరిగ్గా ఉండాలి. అందరిలాగా కాదు. అంటే కొంతమంది ఇళ్ళలో చూస్తాం, చాలామంది ఇష్టానుసారంగా వచ్చి కూర్చోవటం, మాట్లాడటం. ఆ విధంగా ఉండదు మా ఇంట్లో, ఎప్పుడూ ఉండదు. మీరు ఏ టైంలో వచ్చి చూసినా కానీ మా ఇంట్లో అడ్డగోలు ఎవరు పడతారు రారు. నా భయం చాలా ఉంటుంది. అంటే వీడు ఎలాంటి వాడు అనేది కాదు సమస్య. రూల్స్ ప్రకారం ఉండాలి, పద్ధతిగా ఉండాలి. అలాంటివి నేను నేర్పిన. మరి మీరేమనుకుంటారో నాకైతే తెలియదు. కాబట్టి నేను అలా ఉంచాలి, నేను అలానే ఉండాలి. నేను ఎలా ఉండాలో నా మనసుకు చెప్పినట్టే చేయాలని నేను నిర్ణయం తీసుకుని అలాగనే ఉన్నా. దేవుని కృపను బట్టి ఎన్నోసార్లు నన్ను చాలామంది చాలా ఆనందంగా, నువ్వు చాలా బాగుంటావు అన్న, నువ్వు సంతోషంగా ఉంటావు అని అన్నారు. సరే, నాకు లోపల బాధ ఉన్నా కానీ జనాలకు సంతోషంగానే కనపడతా. లోపల ఉన్న బాధ, ఒక వ్యక్తి ఖరాబ్ అవుతుంటే లోపల బాధ అనిపిస్తుంటుంది, కానీ ప్రేమతో నవ్వుకుంటూ చెప్తా, అరే ఇది నిజం కాదురా బాబు, ఇది ఈ రోజు వరకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ రేపు నీ నాగం చేస్తుంది, నీలో ఉన్నటువంటి బలాన్ని ఖరాబ్ చేస్తుంది. అప్పుడు మంది వైపు చూడాల్సి వస్తుందిరా అని నేను ఎంతోమందికి హెచ్చరించి చెప్పిన. అంతేకాదు, నేను టోల్ గేట్లు చేస్తున్నటువంటి నా సహోదరుల గిట్ట చాలాసార్లు హెచ్చరించి చెప్పిన. వారు వినలేదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా విననటువంటి వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు అనే మాట మన లేఖనాల్లో ఉంది. మనం చెప్తే వినిపోయినప్పుడు చెడిపోతాడు వాడు. కాబట్టి చెప్పేటువంటి ధర్మం మనది, వినాల్సినటువంటి పని వాడిది. వినపోతే వాడే ఖరాబ్ అయిపోతాడు. అంతేకాదు, ఈరోజు ఈ విధంగా సజీవ లెక్కల్లో ఉన్నానంటే అది కేవలం దేవుని కృపే. నేను పోయిన వారమే సాక్ష్యాన్ని చెప్పాను. ఇప్పటి వరకల్లా నా కుమారుని కన్నా ఉన్న సెల్లు, అది 33,000 రూపాయల సెల్లు, అది కింద పడిపోయింది, అయినా పలగలేదు. తీసుకొని ఒక 20 రోజులు అయింది అంతే. అది మనం బండి తోలుతున్నప్పుడు ముందర ఉన్నటువంటి స్పీడ్ బ్రేక్ కనపడలేదు. అది మరణానికి దారి తీసే కాడికి వచ్చింది. అయినా దేవుడు తన చేయితోటి పట్టుకొని, నేను ఉండటమే కాదు పక్కన ఉన్నటువంటి వ్యక్తిని గిట్ట కాపాడి ఆ బండిలో కూర్చోబెట్టడం జరిగింది.
అంటే మనం అనుకుంటాం మన ఆలోచన, మన కాన్సన్ట్రేషను ఎప్పుడు స్థిరంగా ఉండదు. అలా ఉండనప్పుడే దేవుడు మనకి ఎమ్మటే దగ్గరగా ఉంటాడు. అప్పుడు నిన్ను కాపాడుతాడు. ఆయన ఎవరో కొనుకని నిద్రించని దేవుడు. నా కుమారుడా, నీకెప్పుడు నేను తోడై ఉంటానని నాకు వాగ్దానం చేశాడు. దేవుడు నాతోడు చాలాసార్లు మాట్లాడాడు. అసలు దేవుడు నిజంగా మాట్లాడతాడంటే అది మూర్ఖత్వం. నిజంగా మాట్లాడతాడు, ఎవరితోటి మాట్లాడతాడు, చాలా బాధలతోటి, చాలా అసలు ఎవరు చెప్పుకోలేనటువంటి సమస్యల చేత ఉన్నటువంటి వారితో దేవుడు నిజంగా మాట్లాడతాడు. అది నా జీవితంలో ఎన్నోసార్లు జరిగింది. నేను ఎన్నోసార్లు మరణించాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే జీవితంలో పడ్డటువంటి బాధలు అలాంటివి. ఎంతోమందిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆ బాధ అనుభవించాను. దేవుడు నాతోటి చాలాసార్లు మాట్లాడాడు, నన్ను ఈ స్థితిలో ఉంచాడు. అంతేకాదు మరి గడిచినటువంటి మరి క్రిస్మస్లో చాలా సంతోషంగా, ఆనందంగా, ఎప్పుడూ ఒక 50 నుంచి 70 మంది మధ్యలోనే భోజనాలు పెట్టేటువంటి వాడిని. దేవుడు ఏ విధంగానైనా పరిచర్య చేయించగలడు. వీళ్ళు క్రైస్తవులు అనేటువంటి రీతిగా చూపించగలడు, చేయగలడు, ఆయన చేయించుకోగలడు. క్రిస్మస్ వస్తుందంటే సీన్ గారు కంపల్సరీ మనల్ని పిలుస్తాడు అనేటువంటి నమ్మకాన్ని నేను తీసుకురాగలిగిన. నేను చెప్పినటువంటి వ్యక్తులు ఒక్కరిగిట్ట మిస్ కాలే, అందరూ వచ్చారు. అయితే మా కాడ నిజంగా డబ్బులు అయితే పత్తమైన డబ్బులు కొన్నే ఉండే. ఆ డబ్బులకు మరి సరిపోవని ఇంటికి కలర్లు అవి తీసుకొస్తే ఒక 8,000 అయిపోయినాయి. అవన్నీ కలిపి లాస్ట్కి నేను లెక్క చేసి పెడితే 53,000 చిల్లర అయినాయి. 2 మరి ఆటలు తీసుకోవడం జరిగింది. అది సరిపోక మళ్ళీ చికెన్ గిట్ట తేవడం జరిగింది. చెప్పినటువంటి చుట్టాలు గిట్ట చాలామంది వచ్చారు. బాగానే పిల్లలు అందరు కలిపి 300 మంది దానికి వచ్చారు. మన బ్రదర్ గిట్ట చూశాడు. చాలా అంగరంగ వైభవంగా చేశాను నేను. దేవుని పండుగ అంటే, క్రిస్మస్ అంటే ఇలా ఉంటుంది అనే విధంగా జనాలకు చూపించాను. ఆ విధంగా అందరికీ ఆశ్చర్య కలిగే విధంగా, ఇంత గొప్పగా ఉంటుందా అందరూ అనుకున్నారు కదా. అరే వీడు బొడ్రాయి పండుగ చేసినప్పుడు చేయలేదు అని అనుకున్నారు. బొడ్రాయికి నాకు సంబంధం లేదు, దానికి దీనికి సంబంధం లేదు. నేను అలా చేసేటువంటి వాడిని ఏ రోజైనా ఎక్కడైనా కనపడినాను చాలామందికి ఆన్సర్ చెప్పాను. మళ్ళీ కాదు, నేను ఎప్పుడైనా క్రిస్మస్ రోజు మాత్రమే మీ అందరి కాడికి వచ్చి చెప్పడం జరుగుతుందని చెప్పి ఊళ్ళో ఉన్నటువంటి పేదవాళ్ళని గిట్ట తీసుకొచ్చి వాళ్ళకు మంచిగా చీరలు పెట్టి మంచిగా చేశాను. ఎందుకంటే దేవుడు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. ఆ సంతోషాన్ని ఇతరుల గిట్ట పంచుకోవాలనేటువంటి ఆకాంక్ష నాది. దేవుని ప్రేమను పరిచయం చేయాలని నేను ఇక్కడి నుంచి మాడుగులపల్లి పోయేటప్పుడు ఎన్నోసార్లు చెప్పిన, మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. నా కోసం ఏ ఒక్కరన్నా కనపడరా. ఎందుకంటే బండిని నన్ను మోస్తుంది, నేను వచ్చే వ్యక్తిని గిట్ట మోసే వ్యక్తిని కాదు, నా బండే మోస్తుంది. కాబట్టి ఆ వ్యక్తికి సువార్త చెప్పాలి. నేను చాలామందికి చెప్పాను. 500 కానించి 1000 మధ్యలో ప్రతి వ్యక్తికి, నా బండి ఎక్కినటువంటి వ్యక్తి కంపల్సరీ నేను పరిచయం చేశాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఏది చెప్పినా అది యథార్థమై ఉండాలి. మనం ముందు ఒక మాట చెప్పటం, వెనక ఒక మాట చెప్పటం అనేటువంటిది నా కాడ లేదు. కాబట్టి అలా సువార్త చెప్పాను. ఇంకా ఒక వ్యక్తిని నేను బాధపడితే మళ్ళీ కంపల్సరీ నేను ఫోన్ చేసి, ఆ విషయంలో నాకు తప్పు జరిగింది, దయచేసి నన్ను క్షమించు అనేటువంటి లక్షణం గిట్ట దేవుడు నాకు కలగజేశాడు. ఎందుకంటే తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ గడియలు దగ్గరికి వచ్చాయి. కాబట్టి ఇప్పటి వరకు గిట్ట ఇక్కడ కూడి చేరినటువంటి మరి తల్లులకు, మనందరికంటే పెద్దగా ఉన్నటువంటి తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి లింగయ్య గారికి, ఏ విషయంలోనైనా మీ అందరి మనసును కనుక ఎప్పుడైనా కనుక నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే చిన్నవాడు పెద్దవాడిని దీవెన కోరుకోవటం తప్పులేదు. యేసుప్రభువే మాట చెప్పాడు, ఏమనంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు ఉండెను ఆయన. కాబట్టి ఆ మాట మనకును వర్తిస్తుంది. కాబట్టి ఏ విషయంలోనైనా మిమ్మల్ని ఎప్పుడైనా నేను కనుక బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. అంతేకాదు ఈ సాక్ష్యాన్ని మీతో మాట్లాడుకోవడానికి
ఈ ఆనందమైనటువంటి సమయాన్ని వినియోగించుకోవడానికి దేవుడి చక్కని అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవునికే కృతజ్ఞతలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.